హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పై నెట్వర్క్ యొక్క పై కాయిన్ ఫ్యూచర్లో పైకి వెళ్తుంది అని చెప్పడానికి రీసెంట్గా ఇంటిగ్రేషన్స్ అవుతున్న విధానమే ఒక ఉదాహరణ. మీ అందరికి కూడా బాగా తెలుసు, పై నెట్వర్క్ అనేది రీసెంట్గానే లాంచ్ అయింది. ఇంకా దాని డీసెంట్రలైజ్ యాప్స్ కానీ ఏవి కానీ లైవ్లోకి అయితే రాలేదు. కాబట్టి ఈ యాప్స్ అనేది తయారు చేయడానికి వాటి సెక్యూరిటీకి సంబంధించి ఒక బ్లాక్ చైన్ అయితే అవసరం. ఈ పై నెట్వర్క్కి ఒక బ్లాక్ చైన్ అయితే ప్రెజెంట్ అవసరం. దీనికి ఓన్గా ఒక బ్లాక్ చైన్ అయితే ఉంది, కానీ ఇంకా అది లైవ్లోకి రాలేదు. కాబట్టి ఈ నెట్వర్క్ గ్రో అవ్వడానికి, అదే ఈ పై కాయిన్ గ్రో అవ్వడానికి ఒక బ్లాక్ చైన్ అయితే కంపల్సరిగా అవసరంగా ఉంటుంది. దానికోసమే ఈ రీసెంట్గా పై నెట్వర్క్ అనేది కొన్ని బ్లాక్ చైన్స్ తోటి కూడా ఇంటిగ్రేషన్ అవ్వడం జరుగుతుంది. దానిలో ముఖ్యంగా చూస్తే ఫస్ట్గా బాంగ్సా అనే ఒక ప్లాట్ఫామ్ తోటి ఇంటిగ్రేషన్ అయింది. నెక్స్ట్ రీసెంట్గా చూస్తే చైన్ లింక్ అనే ప్లాట్ఫామ్ తోటి కూడా ఇంటిగ్రేషన్ అవ్వడం జరిగింది. అదే ఇప్పుడు రీసెంట్గా మార్కెట్లోకి వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే, క్రిప్టోలో ఉన్న ఒక టాప్ మోస్ట్ బ్లాక్ చైన్ తోటి ఇంటిగ్రేషన్ అవుతుంది అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. ఇది మటుకి చాలా మంచి న్యూస్. ఎందుకంటే ముఖ్యంగా పై కాయిన్ అనేది తన జీసీవీ వాల్యూని లెక్కించడానికి ఒక బ్లాక్ చైన్ అనేది చాలా అవసరం. అలాగే మార్కెట్లో, క్రిప్టో మార్కెట్లో ఒక స్టేబుల్ కాయిన్గా కూడా పేరు తెచ్చుకోవాలి. అందుకే రీసెంట్గా మనం ఈ నెట్వర్క్లో ఈ ఇంటిగ్రేషన్స్ అనేది చూస్తూనే ఉంటున్నాం. కాకపోతే ఈ రోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే, ఈథేరియం అనే బ్లాక్ చైన్ తోటి ఇంటిగ్రేషన్ అయితే అవుతుంది. ఇది ఇప్పుడున్న న్యూస్లో ఒక టాప్ మోస్ట్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ ఇంటిగ్రేషన్ అవటం చూసిన పై కమ్యూనిటీకి ఒక దృఢ నిశ్చయం అయితే తప్పనిసరిగా ఉంటుంది. ఏంటంటే, ఫ్యూచర్లో మన కాయిన్ బాగా పెరుగుతుంది అని ఒక నమ్మకం అయితే ఏర్పడిపోతుంది. మనందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆ ఇంటిగ్రేషన్ అనేది ఈ ఈథేరియంతోనే ఎందుకు అని. అదే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఈ ఈథేరియం తోటి ఇంటిగ్రేషన్ అవటం వల్ల ఈ నెట్వర్క్కి, ఈ కాయిన్కి చాలా ఉపయోగాలు ఉంటాయి. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చూసుకుంటే, ఈ ఈథేరియం అనేది ఒక డెవలపర్స్ కోసం, ఒక బిజినెస్ పరంగా దీన్ని మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. అంటే ఎవరైతే డీసెంట్రలైజ్ యాప్స్ తయారు చేస్తారో వాళ్ళ కోసమే ఈ ఈథేరియం అనేది మార్కెట్లోకి తీసుకురావడం జరిగింది. అందుకనే ఇప్పుడు పై నెట్వర్క్ కూడా వీళ్ళ డీసెంట్రలైజ్ యాప్స్ని తయారు చేయబోతుంది. అందువల్లే దీనికి ఒక ఎకోసిస్టమ్ కావాలి, కాబట్టి ఈథేరియం తోటి ఇంటిగ్రేషన్ అవుతుంది. అలాగే పై నెట్వర్క్ యొక్క ఎకోసిస్టాన్ని బలిష్టం చేయడానికి కూడా ఈ నెట్వర్క్ ఎంతో ఉపయోగపడుతుంది, ఈ బ్లాక్ చైన్. అలాగే బ్లాక్ చైన్ అనే కాదు ఫ్రెండ్స్, ఈ నెట్వర్క్ సంబంధించి, పై నెట్వర్క్ సంబంధించి ఫుల్ సెక్యూరిటీ కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే పై నెట్వర్క్ సంబంధించి స్మార్ట్ కాంట్రాక్ట్స్ కూడా ఇది అవైలబిలిటీ తీసుకొస్తుంది. స్మార్ట్ కాంట్రాక్ట్స్ అంటే ఒక బ్లాక్ చైన్ నుంచి ఇంకో బ్లాక్ చైన్కి ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి కదా, ఆ ట్రాన్సాక్షన్స్ మధ్యలో ఏమి హ్యాక్ కాకుండా, అంటే అనాథరైజ్గా ఎవరు హ్యాక్ చేయకుండా, అటువంటి స్మార్ట్ కాంట్రాక్ట్స్కి ఇది ఫుల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. నాకు తెలిసి ఈ ఈథేరియం అనేది ఇప్పుడున్న క్రిప్టో కరెన్సీ మార్కెట్లో టాప్ మోస్ట్గా ఉన్న బిట్ కాయిన్ యొక్క బ్లాక్ చైన్ కంటే కూడా ఇది చాలా పటిష్టంగా ఉంది. ఇది చాలా స్టేబుల్ బ్లాక్ చైన్. అంతేకాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైతే ఈ ఈథేరియం బ్లాక్ చైన్ ఉందో, ఈ బ్లాక్ చైన్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరిగిపోతాయి ఫ్రెండ్స్. అలా ఫాస్ట్గా జరగటమే కాదు, వేరే బ్లాక్ చైన్ తోటి పోల్చుకుంటే దీంట్లో జరిగే ట్రాన్సాక్షన్స్ ఫ్రీ ఉంటుందో అది కూడా చాలా చీప్గా ఉంటుంది. ఈ ఈథేరియం బ్లాక్ చైన్ని ఇప్పుడు కొత్తగా ఈ పై నెట్వర్క్ యూజ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ఈ బ్లాక్ చైన్ మీద నమ్మకంతో దీంతో చాలా కాయిన్స్ దీంట్లో ఇంటిగ్రేషన్ అవడం జరిగింది. దాంట్లో ముందుగా చూస్తే యూఎస్డిటీ, షిబాయిను, బిఎన్బి, అంటే మనం ఏదైతే బైనాన్స్ అనుకుంటున్నామో బైనాన్స్ ప్లాట్ఫామ్ యొక్క కాయిన్ ఇది బిఎన్బి, పాలిగాన్, ఈ కాయిన్స్ కూడా ఈ బ్లాక్ చైన్ తోనే పనిచేస్తున్నాయి అన్నమాట. దీంతో ఇంటిగ్రేషన్ అవడం వల్ల ఇంకొక లాభం కూడా ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే, మన పై కాయిన్ తోటి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో ఈ కాయిన్స్ తోటి మనం స్వాప్ కూడా చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, పాతకాలంలో మనం ఒక రైతు ఉన్నాడు, తన పొలంలో ఒక రకమైన పంట పండిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలో ఏదైనా కూరగాయలు పండించాడు అనుకోండి. ఇంకొక రైతు తన పొలంలో వరిధాన్యాలు పండించాడు అనుకుందాం. అప్పుడు కాలంలో ఎలా ఉండేది? కొన్ని రైస్ మనం తీసుకొని కూరగాయలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, లేదు పప్పులు మీరిచ్చి ఉప్పులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేవాళ్ళు. అలాగా మనం ఈ పై కాయిన్స్ని యూజ్ చేసుకొని అది యూఎస్డిటీలో కన్వర్ట్ చేసుకోవచ్చు, పాలిగాన్ తోటి కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగా మనం ఈ కాయిన్ తోటి వేరే కాయిన్ తోటి కూడా స్వాప్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా ఒక మంచి ఫ్యూచరే అని చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ ఈథేరియం తోటి ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో ఇది ఒక ఇంపార్టెంట్ న్యూస్. పైన ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో, ఎవరైతే పై కమ్యూనిటీని బాగా నమ్మి దాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు. మీరు అనుకోవచ్చు, ఇన్ని ఇంటిగ్రేషన్స్ అవుతున్నాయి కదా,
అయినా పై కాయిన్ ప్రైస్ కిందకి ఎందుకు పడుతుంది అని చెప్పేసి మీరు అడగొచ్చు. దానికి సింపుల్ గా పై గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ సింపుల్ గా చెప్పొచ్చు ఫ్రెండ్స్. పర్ డే మనకి కొన్ని మిలియన్ కాయిన్స్ రిలీజ్ అవుతున్నాయి, అన్లాక్ అవుతున్నాయి. దానివల్ల సప్లై అనేది మార్కెట్లోకి ఎక్కువగా వస్తుంది. సప్లై ఎక్కువైనప్పుడు డిమాండ్ కూడా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఆ కారణంతో ప్రైస్ అనేది కొంచెం డంప్ అవడం జరుగుతుంది. కానీ చూడండి, ప్రైస్ అనేది స్టెబుల్ గానే ఉంటుంది. కావాలంటే మీరు ఒకసారి చూడండి, మరి అంత డంప్ కూడా ఏం అవ్వలేదు. ఎప్పుడైతే ఉన్న కాయిన్స్ మొత్తం అన్లాక్ అయ్యి మార్కెట్లో ఈ పై కాయిన్ అనేది ఎప్పుడైతే స్టెబుల్ గా ఉంటుందో అప్పటి నుంచి దీని ప్రైస్ పెరగటం మనం చూస్తాం ఫ్రెండ్స్. అప్పటి వరకు కూడా మార్కెట్లో ఈ ప్రైస్ అనేది అప్ అండ్ డౌన్స్ మనం చూస్తూనే ఉండాలి. అంతేగాని ఈ ప్రైస్ పడిపోతుంది అని చెప్పేసి మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఈ కాయిన్ ని మైనింగ్ చేసుకుంటున్నాం, అమౌంట్ పెట్టి మనం కొనట్లేదు. అందువల్ల మనం దీని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నాకైతే ఈ న్యూస్ చూసిన కాడి నుంచి ఈ పై కాయిన్ యొక్క ప్రైస్ ఫ్యూచర్ లో పెరుగుతుంది అనే నమ్మకం చాలా బలంగా ఏర్పడింది. ఇంతకు ముందు ఏదైతే చెప్తున్నానో దానికంటే బలంగా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్యూచర్ లో మనం ఒక టాప్ మోస్ట్ రేంజ్ లోనే చూడబోతున్నాం. నేను చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చాయి అనుకుంటే ఒక లైక్ చేయండి. లేదు నచ్చలేదు అనుకుంటే ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు థ్యాంక్ యూ.